అవును. అవును. అంటే లేదంటే త్యాగం చేసామనే ఫీలింగ్ అవుతది కదా! ఇప్పటికి మేము త్యాగం చేసాం సాగినవి టీడీపీ అన్నీ కోసం. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఉండేటటువంటిది. ఫస్ట్ అయితే ఏమిస్తారు? ఇందులో పవన్ కళ్యాణ్ అయితే నేను ఇండియా టుడే వాళ్ళతో ఢిల్లీలో మాట్లాడినప్పుడు హ్మ్. డిప్యూటీ సీఎంకి సిద్ధంగా ఉన్నానని చెప్పాడట. హ్మ్. అది. హ్మ్. ఇప్పటిదాకైతే డిప్యూటీ సీఎం ఇదేంటి అని అనుకున్నాం. హ్మ్. ఆయన డిప్యూటీ సీఎం పదవికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. హ్మ్. కాబట్టి డిప్యూటీ సీఎం అవుతాడు. డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఇద్దరు కూడా అప్పుడు ఈయన 2 ఇస్తే ఈయన ఏకంగా మొన్న 5 ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ ఏమన్నా కంటిన్యూ అవుతదా? జనసేన చూడాలది. వాళ్ళకో అంటే 2 అతను సామాజిక అన్నివ్వడం. ఈక్వేషన్స్ అన్నీ కలిపి ఇచ్చాడు జగన్. అవును. అవును. అదే డిప్యూటీ సీఎం పదవి గొప్పతనం తీసేయడానికి అది చేశాడు. వాల్యూ పోయిందంటారా? వాల్యూ తీయడం కోసమే చేశాడు కావాలని. 5 నెక్స్ట్ తర్వాత ఇచ్చేసి. ఏదైనా జరిగినా. హ్మ్. కాపోతే దాంట్లో వీళ్ళు ఇచ్చే దాని మీద ఉండదు. అక్కడ హ్మ్. ఉండే వాళ్ళ మీద ఉంటది. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉంది. అవును. ఆటోమేటిక్‌గా ఆ టెంపో ఉంటది. హ్మ్. ఆ హ్మ్. పోస్ట్‌కి. హ్మ్. హ్మ్. డిప్యూటీ సీఎం పదవికి వాల్యూ తీయాలని జగన్ అనుకుంటే, హ్మ్. పవన్ డిప్యూటీ సీఎం తీసుకోవడం వల్ల దాని వాల్యూ పెరుగుతది హ్మ్. హ్మ్. సహజంగా. హ్మ్. క్యాబినెట్ కూర్పు విషయంలో ఒక పెను సవాలేమైనా ఎదురవ్వాలా? ఎదురవుతదా బాబు గారికి? అలా ఏముండదు. గెలిచిన తర్వాత ఇంకే సవాలు ఉండదండి. ఉండదు. ఆ హ్మ్. తర్వాతనే ఎప్పుడో హ్మ్. 2, 3 ఏళ్ళు పోయిన తర్వాతన వ్యతిరేకతలు ఇయన్నీ గూడా. హ్మ్. ఈలోపు రాలేదన్న అసంతృప్తి ఉండేటోడు లోపల ఉంటాడు గానీ ఎవడు చించుకోడు బయటకొచ్చి. హ్మ్. అంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్‌లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా! అయన్నీ రేపొద్దున తేడా వస్తే ఆ జన గొడవలకి సైనికులకి దీనికి సంబంధం లేదు. జన సైనికులకి టీడీపీ మధ్య అదేమన్నా క్లాషెస్ పెరుగుతాయా? అసలేమి ఉండదు. నాకు తెలిసి ఇప్పుడేమి ఉండదు. హ్మ్. నాయకులు బలంగా కలిసి ఉన్నప్పుడు కిందలో ఉండేటటువంటియన్నీ ఉత్తుత్తి వ్యవహారాలంతే. హ్మ్. కాలక్షేప వ్యవహారాలు.